దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోరం చోటు చేసుకుంది. రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 3 చిన్నారులు సైతం ఉన్నారు. తొక్కిసలాట గురించి తెలుసుకున్న వెంటనే అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. అంబులెన్స్లు ఇతర సాధనాల ద్వారా వీరిని సమీప హాస్పిటల్స్ కు తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి శనివారం 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అయితే అవి ప్లాట్ఫామ్ మీదకి రావడం ఆలస్యమైంది. లోగా భారీ సంఖ్యలో భక్తులు 14-15 ప్లాట్ఫామ్ల మీదకు చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రయాణికులను కంట్రోల్ చేయలేక ఆర్పీఎఫ్ అధికారులు చేతులెత్తేశారు. 14-16 ప్లాట్ఫామ్ మీదకు రావాల్సిన ట్రైన్లు చివరి నిమిషంలో ప్లాట్ఫామ్లు మారడంతో ప్రయాణికులు పరిగెత్తాల్సి వచ్చిందని అంటున్నారు బాధితులు. దీంతో తోపులాట జరిగి ప్రాణాలు పోయాయని వాపోతున్నారు. हम लोग सीढ़ी से नीचे उतर रहे थे तो धक्का धुक्की में हम लोग नीचे आ गए। उसके बाद जितने भी सारे पीछे वाले थे सब हमारे नीचे ऊपर आ गए। सारे हम लोग दबे हुए थे। बताए तो सर कि हम लोग धक्का मुक्की पीछे से हुआ तो हम लोग गिर गए और जितने भी सारी भीड़ थी सारे हम लोग के ऊपर आ गए। वहाँ पे कोई पुलिस कोई नहीं, कोई प्रशासन नहीं, कोई सुविधा नहीं, कोई सेफ्टी नहीं। प्रयागराज के लिए 10-10 पे ट्रेन थी तो हम लोग उसी से जाते, लेकिन भीड़ देख के हम लोगों को वापस जाना था। हम लोग तो किसी तरह से निकल गए। मेरी ननद बेचारी उधर ही उसका वेट कर रहे थे कि अब आएगी वो, लेकिन जब गए तो उसके सारे कपड़े बिखरे पड़े थे, वो मर चुकी थी। पुलिस मेरी ननद को उसको उठाते उठाते 1-1.5 घंटा हो गए, तब अनाउंसमेंट हुआ। उसके बाद पुलिस पहुंचे वहाँ पे, एक भी कोई पुलिस नहीं था सर। जब हम लोग जा रहे थे प्रयागराज के लिए तो हम लोग प्लेटर नहीं थे। సమాచారం అందుకున్న రైల్వే అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను స్టేషన్కు రప్పించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గాయపడిన బాధితులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులు వేగంగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు మోడీ. ఈ ఘటనపై ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే కుంభమేళాలో గతంలో మౌని అమావాస్య నేపథ్యంలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు. ఈ ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. वहाँ पे 16 नंबर पे अलाउंस हुआ कि 12 नंबर पे आएगा, तो 12 नंबर पे आए। कुछ देर के बाद बोल दी अलाउंस हो गया कि 16 नंबर पे जाएगा। इसी चलते भगदड़ हो गया, वहाँ पे जाम होकर आदमी मर गया चपाके। इधर से पब्लिक भागी, उधर से पब्लिक भागी, दोनों तरफ टक्कर होकर आदमी मर गया चपाके। पुलिस भी कह रहा है कि अपने से जाओ। ट्रेन में आदमी बोला कि सर चढ़ा दीजिए, तो बोला मैं नहीं, आप लोग खुद से चढ़ो। मैं लोग खुद से चढ़ूंगी। उन लोग को नौकरी क्यों मिला है खुद से चढ़ने के लिए? 16 पे इधर अलाउंस हो गया कि 16 पे आएगी गाड़ी। अच्छा। जब 16 पे गाड़ी आएगी तो इधर से भगदड़ मची उधर, और उधर से भगदड़ आई तो बीच में टकरा गई। भी नहीं, 12 पे लाके गाड़ी लगा दी। बीच में आके भगदड़ मच गई, बीच में आके टकरा गए लोग। उसी कारण से लोग गिर गए, जमीन के नीचे गिर गए, या वो मरे या जिंदा उसका कोई पता नहीं चला। कुछ लोग ले गए उठा के। यही थे जब वहाँ पे 16 नंबर पे अलाउंस 18 का हमें मिली थी, लेकिन अभी जो कंफर्मेशन अबाउट द करंट स्टेटस आने के बाद वील अपडेट देंगे। जो बेसिकली एक टाइम पे ट्रेन का डिले, कुछ तो ट्रेन डिले हो गई थी, और उसके अलावा कुछ एक्स्ट्रा टिकट्स थी जो कि लोगों ने उस टाइम पे परचेज करी थी प्रयागराज के लिए, जहाँ और स्टेशन के लिए। वो सारा क्राउड इन कुछ प्लेटफॉर्म्स पे ज्यादा इकट्ठा हो गया, उसमें थोड़ी भगदड़। क्राउड का अंदाजा हम लोगों ने लगाया था, और सिचुएशन में बता रहा हूँ, जो पूरा टाइम फ्रैक्शन ऑफ द टाइम जिसमें 10 मिनट में हुआ, उसमें ज्यादा लोग, उसके अलावा 2 ट्रेन का डिले होना। ఢిల్లీలో మహాకుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతోనే తొక్కిసలాట జరిగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 12, 13, 14లపై భారీగా రద్దీ పెరగడంతోనే తొక్కిసలాటకు కారణమైంది. ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు వచ్చామని అనౌన్స్మెంట్ విని మెట్లపై వెళ్తూ ఉండగా ఒక్కసారిగా తోపులాట జరిగిందని మహిళా ప్రయాణికురాలు వాపోయింది. ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో పలువురు మహిళలు, చిన్నారులు కింద పడిపోయారు. అరగంటకు పైగా అవస్థలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని చెప్పింది.
लोग प्लेटफॉर्म पे उतरे नहीं थे, हम लोग सीढ़ी से नीचे उतर रहे थे तो धक्का धुक्की में हम लोग नीचे आ गए। उसके बाद जितने भी सारे पीछे वाले थे सब हमारे नीचे ऊपर आ गए, सारे हम लोग दबे हुए थे। बताए तो सर कि हम लोग धक्का मुक्की पीछे से हुआ तो हम लोग गिर गए और जितनी भी सारी भीड़ थी सारे हम लोग के ऊपर आ गए। वहाँ पे कोई पुलिस कोई नहीं, कोई प्रशासन नहीं, कोई सुविधा नहीं, कोई सेफ्टी नहीं। प्रयागराज के लिए 10-10 पे ट्रेन थी तो हम लोग उसी से जाते, लेकिन भीड़ देख के हम लोगों को वापस जाना था। हम लोग तो किसी तरह से निकल गए। मेरी ननद बेचारी उधर ही उसका वेट कर रहे थे कि अब आएगी वो, लेकिन जब गए तो उसके सारे कपड़े बिखरे पड़े थे, वो मर चुकी थी। उसने पुलिस मेरी ननद को उसको उठाते उठाते 1-1.5 घंटा हो गए, तब अनाउंसमेंट हुआ। उसके बाद पुलिस पहुंचे वहाँ पे, एक भी कोई पुलिस नहीं था सर। जब हम लोग जा रहे थे प्रयागराज के लिए तो हम लोग प्लेटफॉर्म पे उतरे नहीं थे, हम लोग सीढ़ी से नीचे उतर रहे थे तो धक्का धुक्की में हम लोग नीचे आ गए। उसके बाद जितने पीछे वाले थे దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోరం చోటు చేసుకుంది. రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 3 చిన్నారులు సైతం ఉన్నారు. తొక్కిసలాట గురించి తెలుసుకున్న వెంటనే అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. అంబులెన్స్లు ఇతర సాధనాల ద్వారా వీరిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి శనివారం 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అయితే అవి ప్లాట్ఫామ్ మీదకు రావడం ఆలస్యమైంది. ఈలోగా భారీ సంఖ్యలో భక్తులు 14-15 ప్లాట్ఫామ్ల మీదకు చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రయాణికులను కంట్రోల్ చేయలేక ఆర్పీఎఫ్ అధికారులు చేతులెత్తేశారు. 14-16 ప్లాట్ఫామ్ మీదకు రావాల్సిన ట్రైన్లు చివరి నిమిషంలో ప్లాట్ఫామ్లు మారడంతో ప్రయాణికులు పరిగెత్తాల్సి వచ్చిందని అంటున్నారు బాధితులు. దీంతో తోపులాట జరిగి ప్రాణాలు పోయాయని వాపోతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను స్టేషన్కు రప్పించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గాయపడిన బాధితులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులు వేగంగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు మోడీ. ఈ ఘటనపై ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే కుంభమేళాలో గతంలో మౌని అమావాస్య నేపథ్యంలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు. ఈ ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.